తెనాలి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. తెనాలి అంటే ఏదో కమల్ హాసన్ సినిమా కాదు. కూటమి, వైఎస్సార్సీపీ నేతల మధ్య పొలిటికల్ వార్కు కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం. వైఎస్సార్సీపీది రౌడీల పార్టీ అని అనేందుకు ఇదే నిదర్శనం అంటూ కూటమి నేతలు, కూటమి సర్కార్కు దళితులు, మైనారిటీలు అంటే చిన్నచూపుకు ఇదే నిదర్శనమంటూ వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అసలు తెనాలిలో ఏం జరిగింది? జగన్ ఏం చేయబోతున్నారు? ఈ ఇన్సిడెంట్తో చంద్రబాబు, లోకేష్, పవన్లకు చెక్ పడినట్టేనా? మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే తప్పు చేసిన నిందితులకు శిక్ష వేయాల్సిందే. శిక్ష వేసే పద్ధతి కోర్టులు చూసుకుంటాయి. అసలు పోలీసులకు కొట్టే అధికారం ఉండదు. ఒకవేళ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితులపైనా, సామాన్యులపైనా పోలీసులు చేయి చేసుకుంటే వారిపైనే తిరిగి హత్యాయత్నం కేసు నమోదు చేసే అవకాశంతో పాటు సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. తెలిసిన కొద్దో గొప్పో మంది పెట్టిన కేసులతోనే పోలీసులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఖాకీ చొక్కా ఉంది కదా అని మొదట రెచ్చిపోయి ఆ తర్వాత సస్పెండ్ అయ్యి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది తెనాలిలో. ప్రస్తుతం ముగ్గురు యువకులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు యువకులను నడి రోడ్డుపై లాఠీలతో కొడుతుంటే నొప్పిని తట్టుకోలేక కాళ్లు వెనక్కి తీసుకుంటే కాళ్లు సరిగ్గా పెట్టమని పోలీస్ వార్నింగ్ ఇస్తుంటే మరో పోలీస్ ఆ యువకుడి కాళ్లు కదలకుండా కాళ్లపై అతని కాలు బలంగా అదిమిపెట్టి కొట్టాడు. అక్కడితో ఆగకుండా బూతులతో రెచ్చిపోయి ఆ ముగ్గురు యువకులను కొడుతున్న ఈ వీడియో తెనాలిలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతానగర్లో జరిగింది. ఈ వ్యవహారం బయటకు రావటంతో రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఆ వీడియోలో ఉన్న ముగ్గురు యువకులు బాబూలాల్, చేబ్రోలు జాన్ విక్టర్, డోమా రాకేష్. ఈ ముగ్గురు యువకులు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న చిరంజీవిపై దాడి చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు తప్పితే ఎటువంటి ఆధారాలు మాత్రం బయటపెట్టడం లేదు. ఈ క్రమంలో ఏప్రిల్ 27న పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వారిపై పలు కేసులు, రౌడీషీట్లు కూడా జారీ చేశారు. అనంతరం వారిని ఐతానగర్ ప్రాంతానికి తీసుకువెళ్లి నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. టూటౌన్ సీఐ రాములు నాయక్, త్రీటౌన్ సీఐ ఎస్ఏ రమేష్ బాబు నడి రోడ్డు మీద వారిని అరికాళ్లపై లాఠీలతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువకులు దెబ్బలకు తాళలేక కాళ్లు ముడుచుకోగా సీఐ రాములు నాయక్ బూటుకాళ్లతో తొక్కి కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. గంజాయి మత్తులో కానిస్టేబుల్పై దాడి చేశారంటూ పోలీసులు ఆరోపణలు చేయటం, ఆ ముగ్గురు యువకులను చావబాదటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితులు తప్పు చేసినట్టు భావిస్తే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలి. తప్పు చేశారనే ఆధారాలు చూపించాలి. అంతేకాని ఇలా దాడికి తెగబడటమేంటని కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. తప్పు చేసినా నిందితులను కొట్టే హక్కు పోలీసులకు లేదని చట్టం చెబుతోంది. కానీ నిబంధనలు తుంగలో తొక్కి రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే ఇలా అమానుషంగా ప్రవర్తించటమేంటని మానవ హక్కుల సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ కాస్త ఘాటుగానే స్పందించింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తున్నారని మండిపడింది. వైఎస్సార్సీపీ చేస్తున్న దాంట్లో నిజం లేకపోలేదు. 2019లో వైఎస్సార్సీపీ నేతలు, సానుభూతిపరులపై ప్రతాపం చూపిన కూటమి సర్కార్ ఇప్పుడు సామాన్య ప్రజలపైన తన జులుం చూపిస్తోందని, దీనికి ఉదాహరణ తెనాలి యువకుల ఘటనే అని అంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చెప్పడమే కాకుండా జూన్ 3న బాధిత యువకులను పరామర్శిస్తా అని అనౌన్స్ చేశారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలికి చేరుకుంటారు. పోలీసులు దళిత, మైనారిటీ యువకులను బహిరంగంగా కొట్టడం ఇప్పటికే జగన్ స్పందించారు. మానవ హక్కుల ఉల్లంఘనే అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తెనాలి పర్యటనలో నంది వెలుగు నుంచి ఐతానగర్ వరకు జగన్ రాకతో భారీ బైక్ ర్యాలీ జరగనుంది. దీంతో ఒక్కసారిగా తెనాలి ఘటనపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక తెనాలిలో రౌడీషీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్మెంటుపై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులమేంటి, మతమేంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసేవారికి కూడా రాజకీయ రంగు పులమటమేంటని నిలదీశారు. దీంతో అనితకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు, మరికొన్ని ప్రజా సంఘాలు.
శాంతి భద్రతలను కంట్రోల్ చేయటం పేరిట పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? అంటే హోంమంత్రి పోలీసులు థర్డ్ డిగ్రీని ఎంకరేజ్ చేస్తున్నారా? అంటూ మానవ హక్కుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు పొలిటికల్గానూ హీట్ పెంచుతోంది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత శాంతి భద్రతలు రోడ్డు మీదకు వచ్చేశాయని, చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో రోజుకొక అరాచకం వెలుగులోకి వస్తోందని, మరీ ముఖ్యంగా దళితులు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు కూటమి నేతలే వత్తాసు పలుకుతున్నారన్న వాదన ఉంది. అయితే వైసీపీ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని, రౌడీషీటర్లను ఓదార్చటమేంటంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాలన మారుస్తాం, రాష్ట్రాన్ని మారుస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాటే మార్చేశారు. సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు అని చెప్పి అప్పుల మీద అప్పులు రికార్డు స్థాయిలో తెచ్చి మరీ అమరావతిలో పెడుతున్నారు. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయి. దీనిపై ఏనాడూ స్పందించలేదు చంద్రబాబు అండ్ లోకేష్. పైగా వీరు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. అంతేకాకుండా మైనారిటీ, దళితులపై దాడులు జరుగుతున్నా గట్టిగా యాక్షన్ తీసుకోకపోవటం పెద్ద మైనస్ అవ్వబోతోంది కూటమి సర్కారుకి. కూటమి సర్కారు వైఫల్యానికి మరీ ముఖ్యంగా దళితులు, మైనారిటీలను చిన్నచూపు చూస్తుందనటానికి తెనాలి యువకుల ఉదంతమే నిదర్శనం అంటున్నారు. మరి 1 year కూటమి సర్కారు పాలనలో మీకేం కనిపించిందో మాకు కామెంట్ చెయ్యండి.